కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేసుకునే పనిలో పడింది జనసేన అధిష్టానం. ఇందులో భాగంగానే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, ప్రస్తుత కాకినాడ జిల్లా జనసేన పాలిటిక్స్ లో అత్యంత ఆసక్తికరమైన లోగుట్టు కథ నడుస్తోంది. ఇప్పటి వరకు ఇన్ఛార్జ్ పదవులు ఖాళీగా ఉన్న చోట్ల కొత్త నియామకాలు చేపట్టేందుకు మంగళగిరి వేదికగా పార్టీ బాస్ పవన్ కళ్యాణ్ పక్కా స్కెచ్ వేశారు. అయితే ఈ పదవుల వేట అటు ఆశావాహుల్లోనూ ఇటు జిల్లా జన సైనికుల్లోనూ హై వోల్టేజ్ టెన్షన్ ను రేపుతోంది. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుర్చీని దక్కించుకోవడానికి అక్కడ తీవ్ర పోటీ నెలకొంది. పదవుల కోసం ఆశావాహులు ఒకరిని మించి మరొకరు పావులు కదుపుతున్నారు. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోంది. దీంతో అక్కడ ఎలాంటి రాజకీయ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, ఈ స్టోరీలో చూసేద్దామా? కాకినాడ జిల్లా జనసేన పార్టీలో ప్రస్తుతం పదవుల వేట తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ప్రస్తుతం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా తుమ్మల రామస్వామి బాబు వ్యవహరిస్తున్నారు. అయితే ఆయన ఇప్పటికే కోఆపరేటివ్ రంగంలో అత్యంత కీలకమైన డీసీసీబీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీనికి తోడు పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా ఆయనే కొనసాగుతున్నారు. ఇలా ఒకే లీడర్కు మూడో పవర్ఫుల్ పదవులు అప్పగించడంపై పార్టీ అంతర్గత వర్గాల నుంచే తీవ్ర అసంతృప్తి, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మిగిలిన సీనియర్లను కాదని ఒక్కరికే అన్ని కుర్చీలు ఇస్తే ఎలా అని జన సైనికులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రామస్వామి బాబును జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పించి పిఠాపురం నుండి గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత పెండం దొరబాబుకు జిల్లా పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నేతలతో దొరబాబుకు మంచి సాన్నిహిత్యం ఉండడం, బలమైన సామాజిక వర్గ సమీకరణాలు, క్యాడర్ సపోర్టు ఉన్న నేపథ్యంలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని ఆయన పరుగులు తీస్తారని అధిష్టానం గట్టిగా నమ్ముతోంది. మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో ఇటీవల జరిగిన ఒక అత్యంత కీలకమైన అంతర్గత సమావేశంలో సైతం పెండం దొరబాబు ప్రత్యేకంగా పాల్గొనడంతో 1-2 రోజుల్లోనే ఆయన పేరుపై అధికారిక ముద్ర పడడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక జిల్లా ప్రెసిడెంట్ ముచ్చట ఒకెత్తైతే పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గమైన పిఠాపురం అసెంబ్లీ ఇన్ఛార్జ్ పదవి కోసం ఊహించని స్థాయిలో గ్రూప్ వార్ నడుస్తోంది. గతంలో అనపర్తికి చెందిన మర్రెడ్డి శ్రీనివాసు ఇక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరించేవారు. అయితే ఏడాది క్రితం ఆయనను బాధ్యతల నుంచి తొలగించినప్పటి నుంచి ఇక్కడ అఫీషియల్గా ఇన్ఛార్జ్ ఎవరూ లేరు. ప్రస్తుతం ఒక 5 మ్యాన్ కమిటీ పేరుతోనే పిఠాపురంలో జనసేన కార్యకలాపాలు సాగుతున్నాయి. అయితే ఈసారి ఇన్ఛార్జ్ కుర్చీ కావాలంటే మాటలు చెప్తే కుదరదు. గ్రౌండ్ లెవెల్లో ఎవరు ఎక్కువ మెంబర్షిప్లు చేయిస్తే వారికే పదవి అంటూ పవన్ కళ్యాణ్ పక్కా రూల్ పెట్టారు. దీంతో ఆశావహులంతా పోటీపడి మరీ లక్షల్లో సభ్యత్వాలు చేయించారు. ఈ రేసులో పిఠాపురం మండలం మల్లం గ్రామానికి చెందిన మహిళా నేత డాక్టర్ బుర్రా దివ్య ఏకంగా 10,000కు పైగా డిజిటల్ సభ్యత్వాలను నమోదు చేయించి అధిష్టానం దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం ఆమె రేసులో ముందంజలో ఉన్నారు. వీరితో పాటు వైఎస్ఆర్సీపీని వీడి జనసేనలో చేరిన పెండం దొరబాబు, కొత్తపల్లి మండలానికి చెందిన డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ తదితర నేతలు కూడా భారీగా మెంబర్షిప్లు చేయించి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే పిఠాపురం ఇన్ఛార్జ్ పదవి దక్కించుకునేది ఎవరనే అంశంపై ఒక పెద్ద పొలిటికల్ ట్విస్ట్ నెలకొంది. తొలుత పెండం దొరబాబుకి ఈ నియోజకవర్గ బాధ్యతలు కూడా ఇస్తారని పెద్ద ఎత్తున టాక్ నడిచింది. కానీ ఇటీవల టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మతో జరిగిన ఒక వివాదం సరికొత్త సమీకరణాలకు దారితీసింది. ఆ వివాదం ఏ స్థాయికి చేరిందంటే టీడీపీ అధిష్టానం వర్మను పిఠాపురం ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించాల్సి వచ్చింది. అదే సమయంలో దొరబాబు వర్మల మధ్య ఉన్న పాత వ్యక్తిగత విభేదాలు కూడా రచ్చకెక్కాయి. ఈ తరుణంలో ఇప్పుడు దొరబాబుకు కనుక పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురం పూర్తి బాధ్యతలు అప్పగిస్తే స్థానిక టీడీపీ తమ్ముళ్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని, కూటమి ధర్మానికి ఇబ్బంది కలుగుతుందని జనసేన హైకమాండ్ ఆలోచనలో పడిందట. అటు బుర్రా దివ్య కూడా గట్టిగా పట్టుబడుతుండడంతో ఇద్దరి మధ్య గొడవలు పెట్టడం ఇష్టం లేకే ప్రస్తుతానికి ఇక్కడ కొత్తగా ఎవరిని ఇన్ఛార్జిగా డిక్లేర్ చేయకుండా పాత 5 మ్యాన్ కమిటీతోనే మరింత కాలం బండి నడిపించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కాకినాడ జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల విషయానికొస్తే తునిలో జనసేన పార్టీ నిర్మాణం ఇంకా పూర్తి స్థాయిలో బలోపేతం కాకపోవడంతో ప్రస్తుతానికి అక్కడ ఇన్ఛార్జ్ నియామకాన్ని హోల్డ్లో పెట్టేలా ఉన్నారు. ప్రస్తుతం అక్కడ అన్నవరం గ్రామానికి చెందిన చోడిశెట్టి గణేష్ పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఇక ప్రతిపాడు నియోజకవర్గానికి ఒక ఇంట్రెస్టింగ్ పేరు వినిపిస్తోంది.
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతిని ప్రతిపాడు జనసేన ఇన్ఛార్జిగా నియమిస్తారని ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది. జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రస్తుతం పనిచేస్తున్న తుమ్మలపల్లి రమేష్ను తిరిగి అక్కడే కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి. పెద్దాపురం నుండి తుమ్మల రామస్వామి ఇన్ఛార్జిగా ఉండగా కాకినాడ సిటీ నియోజకవర్గానికి నల్లం శ్రీను లేదా దుగ్గన బాబ్జీలలో ఒకరికి బాధ్యతలు అప్పగించాలని తెలుస్తోంది. కాకినాడ రూరల్ నుండి జనసేన సిట్టింగ్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రాతినిధ్యం వహిస్తుండటంతో అక్కడ ఎలాగూ కొత్త నియామకం ఉండదు. ఏదేమైనా జిల్లా వ్యాప్తంగా జనసేనను మరింత పరుగులు పెట్టించాలంటే గ్రూపులను అణిచివేసే ఒక స్ట్రాంగ్ లీడర్కు జిల్లా పగ్గాలు ఇవ్వాలని జన సైనికులు, వీర మహిళలు కోరుకుంటున్నారు. మొత్తానికి కాకినాడ జిల్లా జనసేనలో సాగుతున్న ఇన్ఛార్జ్ కుర్చీల లాబీయం ఇప్పుడు క్లైమాక్స్ సీన్కు చేరింది. మరి ఈ లోగుట్టు పాలిటిక్స్, కూటమి అంతర్గత సమీకరణాలపై జనసేనాని పవన్ కళ్యాణ్ ఎలాంటి ఫైనల్ నిర్ణయం తీసుకోబోతున్నారో, ఎవరిని లక్ భరించబోతుంది అనేది 1-2 రోజుల్లో తేలిపోనుంది.